హాయ్ అండి. మా పిన్ని అయితే ఊరి నుండి వచ్చింది. రావటం సున్నుండల కోసం అయితే మినపప్పుని అయితే బాగు చేస్తున్నామండి. నేను మా పిన్ని అయితే బాగు చేసిన మినపప్పుని ఒక దాకలో వేసి వేపుతున్నామండి. మినపప్పు వేగిన తర్వాత బియ్యం కూడా వేపామండి. గోల్డెన్ రంగు వచ్చేలాగా వేపాము. ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత పంచదార కూడా వేసామండి. ఎంత తీపి అయితే తింటామో అంత అయితే వేసుకున్నామండి మేము. తర్వాత ఈ మూడు మిక్స్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే పడుతున్నామండి. పిండి మెత్తగా ఇలాగ పడుతున్నామండి. పట్టిన పిండిని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాము. సున్నుండలు అంటే ఏదో అనుకున్నా కానీ అంత ఈజీ ఏం కాదండి. మాకు పప్పుని బాగు చేసే దగ్గర చాలా టైం పట్టింది. ఇంకా పిండిని మిక్సీ పట్టామన్నాం కదండి, ఆ మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలో అయితే వేసాము. అంతలో అయితే మా అమ్మ వచ్చింది. మా అమ్మ నేను పడతానని చెప్పి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పిండి వేసి నెయ్యి అంతా పోసిందండి ఉండలు చుట్టుతామని. తర్వాత ఉండలు అయితే రావట్లేదు, చాలా ట్రై చేసింది కానీ ఉండలు అయితే రాలేదండి. తర్వాత మా పిన్ని అయితే తీసుకొని ఉండలు అయితే చుట్టేసిందండి. 5 నిమిషాలు అయితే చుట్టేసిందండి మా పిన్ని. మా అమ్మ అయితే టేస్ట్ అయితే చేసిందండి. టేస్ట్ బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.